మీరు మారు మనసు పొందుకొని రక్షించబడిన కొత్తలో మీరు ప్రార్థన చేయగానే వెంటనే మీకు జవాబు వచ్చేస్తుంది. ఇక మీ ఆనందానికి పట్ట పగ్గాలు ఉండవు. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు అని చెప్పేసి సంతోషంగా ఆనందంగా గడిపేస్తారు. అంటే మనం ఏదడిగినా ప్రభు ఇస్తాడు అన్న విశ్వాసం మీలో అప్పుడే జీవం పోసుకుంటా ఉంటుంది. అవి అప్పుడప్పుడే మీరు విశ్వాసంలో వానమాలు నేర్చుకుంటా ఉంటారు. కాబట్టి ప్రభువు మీ విశ్వాసాన్ని బలపరచుట కొరకై మీ ప్రార్థనకు వెనువెంటనే జవాబిస్తాడు. ఇవ్వగానే చాలా సంతోషపడతాం. ప్రభు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా ప్రార్థన విన్నావా, నేను పాపిని కదా అని చెప్పేసి మీలో ఆ కృతజ్ఞతా భావన పెళ్ళుపుకుతా ఉంటుంది. సో టాస్క్ 2కి వచ్చేసరికి కొంచెం కఠినం. మనం ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే జవాబు ఇవ్వకపోయేసరికి మనం అనుకుంటాం, అబ్బా జవాబు ఇవ్వట్లేదే అని చెప్పేసి సీనియర్ విశ్వాసులు ఉంటారు, అంటే సీనియర్ బిలీవర్స్ ఉంటారు కదా, సంఘంలో కానీ మందిరంలో కానీ ఇంకొంచెం మన సహవాసంలో ఉండే సీనియర్ విశ్వాసం వాళ్ళని అడుగుతారు, అక్క లేదంటే బ్రదరు నేను స్టార్టింగ్లో నమ్మి బాప్తీసం తీసుకున్న క్రొత్తలో నేను ప్రార్థన చేయగానే దేవుడు నాకు జవాబు ఇచ్చాడు, నాకు రిజల్ట్ వచ్చింది, ఇదిగో ఈ సమస్య ఇప్పుడు నాకు వచ్చింది, ఈ సమస్య కొరకు నేను ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదు బ్రదర్, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అడిగితే ఈ సీనియర్ అక్క చెప్పిద్ది, విశ్వాసరాలు అక్క చెప్పిద్ది, ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, నీ టాస్క్ ఒకటి లెవెల్ పెరిగింది, సో నువ్వు టాస్క్ 2లోకి వెళ్ళాలి. ఇప్పుడు అంటే జాగరణ చేయాలి, నిద్రను చంపుకొని ప్రార్థన చేయి, ప్రభు అప్పుడు వింటావు అని చెప్తారు. సో వాస్తవానికి ఈ అక్కకు కానీ ఆ బ్రదర్కి కానీ సీనియర్ విశ్వాసులకు ఎలా తెలిసింది ఇది అంటే, వారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు దీన్ని. అన్ని రోగాలకు ఒకటే మందన్నట్లుగా జనరల్ ప్రార్థన పనికిరాదు. ప్రార్థనలో కూడా కొన్ని స్టెప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. ఈరోజు మనం స్టెప్ 2లో ఉన్నాం. స్టెప్ 1 ఆల్రెడీ మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? లెవెల్ 2లో ఉన్నారు. మీకు ఎట్లా అనిపిస్తుందండి ఇప్పుడు? దేవుడు ఉన్నాడా ఏంటో, మొన్న చేసినప్పుడు బాగానే వచ్చింది కానీ యాదృచ్ఛికంగా జరిగిందేమో అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది మీకు. ఒకవేళ నాకు వచ్చిన రిజల్ట్ యాదృచ్ఛికంగా వచ్చి ఉంటుందేమో అని మీకు అనిపిస్తూ ఉంటుంది, కానీ అది వాస్తవం కాదు. అది ప్రభువే మీ విశ్వాసమును బలపరచుట కొరకై ఇమీడియట్గా మీకు జవాబిచ్చాడు. టాస్క్ 2లో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కదా, నువ్వు కూడా ఎలా ఉండాలి, ఆ డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయాలంటే కొంచెం నువ్వు కూడా మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండమంటే సూత్రాలు తెలుసుకోవాలి, విజయ సూత్రాలు వినాలి. జీవితంలో ఎదగాలంటే మీరు ఏం చేస్తారు? విజయానికి 7 మెట్లు పుస్తకం చదువుతారు. అట్లాగే మీ ప్రార్థనకు రిజల్ట్ రావాలనుకున్నప్పుడు బైబిల్ పట్టుకొని ఎవరు ఎప్పుడు ఎలా ప్రార్థన చేస్తే టాస్క్ 2 కంప్లీట్ చేశారు. అర్థమవుతున్నాయా? యాకోబు గారు ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదిగో నా చేతి కర్రతో నేను మా మామ ఇంటికి వెళ్ళిపోతానమ్మా, మా మామయ్య లాభాన్ని ఇంటికి వెళ్తున్నా, నాకు తినటానికి అన్నం, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఇస్తే చాలు ప్రభువా, నీకు నేను 10వ వంతు కానుకను చెల్లిస్తానయ్యా అని జనరల్గా ప్రార్థన చేశాడు. దట్ ఈజ్ టాస్క్ 1. టాస్క్ 2కి వచ్చేసరికి యొబ్బోకురే వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా ఉంది తన పరిస్థితి అంటే, వెనక చూస్తే నుయ్యి, ముందు చూస్తే గొయ్యి. ముందుకెళ్తే 20 సంవత్సరాలుగా కత్తి నూరుకొని ఏశావు ఉన్నాడు, వెనక్కెళ్తే లాభాను మళ్ళీ యాకోబుని మళ్ళీ ఎలా మోసం చేయాలా అని చూస్తున్నాడు. ఏశావు యాకోబు కోసం చూస్తున్నాడు. అప్పటికేనట 400 మందిని తీసుకొని వస్తున్నాడన్న కబురు వచ్చేసింది. ఇక భయం పట్టుకుంది యాకోబుకి. ఇప్పుడు ఎట్లా నా పరిస్థితి? నేను ఇప్పుడు యొబ్బోకురేవు దాటి అవతలకి వెళ్ళానా, నేను కథమైపోతా, మా అన్న మధ్యలోనే వచ్చి నన్ను కాజేసేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? యాకోబుకు భయం పట్టుకుంది. ఏం చేయాలి? వీరందరిని ముందు పంపించేశాడు, యొబ్బోకురేవు దాటిచ్చేసాడు, మీరు వెళ్ళిపోండి, నా మనసేం బాగలా, నాకు భయం వేస్తుంది. శత్రువు భయము, అంతకాలంలో నేను చేసిన తప్పు తాలూకా ఆ భయం నన్ను వెంటాడుతుంది. ఇదిగో నేను కొంత ఏకాంత సమయం గడపాలనుకుంటున్నా, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వారిని ముందు పంపించేసి యాకోబు గారు యొబ్బోకురేవు దగ్గర మోకాళ్ళు వేశాడు. ఇది టాస్క్ 2. దీన్ని కంప్లీట్ చేయాలంటే తాను జాగారం చేయాలి. జాగారం చేయడం మొదలుపెట్టాడు. ఇక మోకాళ్ళు వేసాడు, ప్రభువా నాకు భయం వేస్తుందయ్యా, బయలుదేరడానికి అయితే రోషంగా లాభాను మా మామయ్య లాభాన్ని దగ్గర నుంచి బయలుదేరా రోషంగా, కానీ యొబ్బోకురేవు దగ్గరకు వచ్చేసరికి భయం, గుండెల్లో భయం పుట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? యొబ్బోకురేవు దాటితే ఒకవేళ మా అన్న వచ్చి చంపేస్తాడేమో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు సహాయం చేయి.
చూడండి, మన కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆగిపోవాలి. ఎక్కడ ఆగిపోవాలి? దేవుని మందిరపు గడప దగ్గర ఆగిపోవాలి. వెళ్ళిపోకూడదు, బయటికి వెళ్ళిపోకూడదు, లోపలనే ఉండాలి. ప్రార్థన చేసే ఆ గది దాటి రాకూడదు, ప్రార్థన చేసుకుని ఉండాలి. ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. యాకోబు ఏం చేశాడంటే, శత్రు భయము తనను వెంటాడుతుంది కాబట్టి గతకాలంలో చేసిన తప్పు తాలూకా శత్రువు వెంటాడుతా ఉన్నాడు. ఇక ఆ భయం పోవాలంటే, ఆ శత్రువు మారాలి అంటే యాకోబు మోకాళ్ళు వేయాలి. దానికి ఏకాంత ప్రార్థన ఎంచుకున్నాడు. ఏకాంత ప్రార్థన ఎంచుకొని రాత్రి అంతా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. యాకోబు చేస్తున్న ఆ ప్రార్థనకి ఫిదా అయిపోయాడు దేవుడు. ఆయన నీ పేరేంటి అని అడిగాడు. అంటే అన్నాడు, నా పేరు యాకోబు. ఎస్, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలువి. నువ్వు దేవునితో పోరాడావు, మనుషులతోనూ పోరాడావు, ఇద్దరితో పోరాడి గెలిచావు. అయితే యాకోబు గారు నిద్రను గెలిచిన వీరుడు. ఇప్పుడు మనం కొత్త టైటిల్ పెట్టాలి. యాకోబు గారు దేవుని గెలిచాడు, మనుషుని గెలిచాడు, నిద్రను కూడా గెలిచాడు. ఎస్, ఇది అసలు మనం పట్టుకోవలసింది. యాకోబు గారు రాత్రంతా ప్రార్థన చేసి మొట్టమొదటిగా గెలిచింది నిద్ర. దేవుణ్ణి గెలిచే ముందు, మనుషులను గెలిచే ముందు, పరిస్థితులను గెలిచే ముందు, శత్రువుని గెలిచే ముందు, భయాన్ని గెలిచే ముందు, నీ పరిస్థితులన్నిటినీ గెలిచే ముందు టాస్క్ 2, నిద్రను నువ్వు జయించాలి, నిద్రను నువ్వు గెలవాలి. ఇది టాస్క్ 2. నువ్వు కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్గా దేవుడు నీ పేరు అడుగుతాడు, నీ ఊరు అడుగుతాడు, నీ అడ్రస్ అడుగుతాడు, నీ పరిస్థితి అడుగుతాడు, నీ కష్టం ఏంటి అడుగుతాడు, నీ అప్పులు ఏంటి అని అడుగుతాడు, నీ ఆర్థిక సమస్యలు ఏంటి అని అడుగుతాడు, నీ వివాహ సమస్య ఏందని అడుగుతాడు, నీ గర్భఫల సమస్య ఏంటి అని అడుగుతాడు, నీకు సంబంధించి ఏదున్నా అడుగుతాడు. ఇప్పుడు నీకేం కావాలి అడుగు అంటే, యాకోబు అన్నాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని అడిగాడు. దేవుడు ఆశీర్వదించాడు. పో, వెళ్ళిపోయింది, పోయిగా నీ సమస్యలన్నీ తీరిపోయినాయి పో అన్నాడు. యాకోబు ఆ ధైర్యంతో బయలుదేరి అన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. అన్న ఏం చేశాడు? నా తమ్ముడా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, కత్తి నూరుకుంటున్నాడు. ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. శత్రువును గెలవాలంటే దానికంటే ముందు నిద్రను గెలవాలి. మనం టాస్క్ 2 కంప్లీట్ చేస్తే శత్రువు మిత్రుడవుతాడు. కత్తి నూరుకున్నాడు వచ్చి కౌగిలిస్తాడు. 20 సంవత్సరాల పగ ఏమైపోయింది తెలుసా? చప్పన చల్లారిపోయిందండి. భగభగమని నిప్పులాగా మండుతున్న పగ నీళ్లు పోసినట్లు చప్పగా చల్లారిపోయింది. ఈ ఎబ్బోకు రేవు దగ్గర టాస్క్ 2 కంప్లీట్ చేయడం దాని యొక్క నిదర్శనం ఏంటంటే, 20 సంవత్సరాల పగ చల్లారిపోయింది. దానికంటే ముందు 20 సంవత్సరాల ఒకని కింద పనిచేసే బానిస బ్రతుకు నుండి విముక్తి పొందుకున్నాడు యాకోబు. సహోదరి సహోదరుడా, ఈ పరిస్థితులన్నిటి నుంచి యాకోబు ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందంటే ఎబ్బోకు రేవు. ఈ పరిస్థితుల ప్రభావం నుంచి యాకోబు బయటపడి ఇక్కడ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించాడు. సెకండ్ ఇన్నింగ్ అంటారు దీన్ని. సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించాడు. దానికి ముందు టాస్క్ 2 కంప్లీట్ చేశాడు. అదే అతడు రాత్రంతా మేలుకొని జాగారం చేసిన ప్రార్థన ద్వారా భయం పోయింది, శత్రువు పోయాడు, లాభాను వచ్చి సంధి చేసుకున్నాడు, అన్న వచ్చి కౌగిలించుకున్నాడు. ఏ భయంతో అయితే ఇంటి నుంచి పారిపోయాడో ఆ భయం ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు పోగొట్టాడు. రాత్రంతా మేలుకొని ప్రార్థన చేయటం ద్వారా యాకోబు భయము నుండి విముక్తిని పొందుకున్నాడు.